We are going to talk about implementation of algorithms. So what is an algorithm? Algorithm is a finite sequence of steps to solve a problem or to perform a task. So algorithm, if you have written the algorithm in a top-down design, means from top to bottom. Top to bottom, if it is a single path, then you can say that algorithm is effective. Like you can say that algorithms works well. Like if you write an algorithm using loops, go-to statements, if you use like zigzag manner, if you write it, you cannot understand it easily. So if you write an algorithm in a top to down manner, then it will be easy to understand, easy to read, easy to debug. Even if a new user is reading your program, he can easily understand. Reading your program or algorithm, he can easily understand. So in this implementation of algorithms, we'll be discussing about use of procedures to emphasize modularity, choice of variables, documentation of programs, and debugging of programs. We'll be discussing about these four things. First, use of procedures to emphasize modularity. You would have remembered like modules, like you can say the program, if a program is complex program, you can divide that into sub modules and you can use that module in another program. For example, I'll tell you, if I have written this hello, I have int main, I have just written printf hello function. I just want to print this. I am using for this whole program, I am using this as a function. Like in hello function లో నేను printf hello అనేది ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో ఇది ఒక ఫంక్షన్, ఇది ఒక మాడ్యూల్ అనమాట. ఈ హలో ఫంక్షన్ మీన్స్ దిస్ హలో బ్రాకెట్స్ అనేది ఐ కెన్ యూజ్ ఇన్ ఎనీ అదర్ ప్రోగ్రామ్లో యూజ్ చేసుకొని నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అంటే ఈ ప్రోగ్రామ్ ఈ ఫంక్షన్లో సేవ్ అయింది అనుకోండి. లైక్ printf hello అనేది ఈ హలో ఫంక్షన్లో సేవ్ అయ్యింది. ఈ మాడ్యూల్ని నేను ఇంకో ప్రోగ్రాంలో యూస్ చేసుకోవచ్చు. సపోజ్ నేను ఇప్పుడు అర్థమెటిక్ ఆపరేషన్స్ అనే ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో నాకేంటి అర్థమెటిక్ ఆపరేషన్స్ అవుట్పుట్టే కాదు, నాకు దీనికంటే ముందు ఈ హలో అనేది కూడా టైప్ అవ్వాలి. సో నేను మళ్ళీ ఇంట్ మెయిన్ హలో printf హలో వరల్డ్ ఇవంతా టైప్ చేయకుండా సింపుల్గా ఈ హలో బ్రాకెట్స్లో ఉన్న ఫంక్షన్ని, ఈ హలో ఫంక్షన్ని యూస్ చేసి దిస్ హలో ఫంక్షన్ ఐ కెన్ యూజ్ దిస్ ఫంక్షన్ అండ్ ఐ కెన్ జస్ట్ సింపుల్గా నేను రాసే ప్రోగ్రాంలో హలో ఫంక్షన్ని టైప్ చేస్తే చాలు, ఇట్ విల్ రీడ్, ఈ ఫంక్షన్ని రీడ్ చేసుకొని సో ఆ ప్రోగ్రామ్కి వెళ్తుంది. అండ్ దీని ఇన్పుట్ అవుట్పుట్ ఎక్కడ ఇచ్చామనేది కూడా మనము ఒక స్పెసిఫై చేస్తే, ఎక్కడ ఏ ఫైల్లో సేవ్ అయింది స్పెసిఫై చేసి ఇంక్లూడ్ str.h కింద ఏ ఫైల్లో సేవ్ అయిందని స్పెసిఫై చేసి ఈ హలో ఫంక్షన్ ఇస్తే దెన్ యూ నో నీడ్ టు రైట్ దిస్ ప్రోగ్రామ్. ఇది సింపుల్ ప్రోగ్రామే. బట్ కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్లో ఇఫ్ యూ వాంట్ టు యూస్ ద బిగ్గర్ మాడ్యూల్, అంటే దీనికన్నా పెద్ద ప్రోగ్రామ్ యూ హ్యావ్ టు యూస్ కాంప్లెక్స్ మాడ్యూల్ని ఇంకో ప్రోగ్రాంలో రాయాలనుకున్నప్పుడు యూ కెన్ సింప్లీ కాల్ దిస్ ఫంక్షన్ ఇన్ టు దట్ అనదర్ ప్రోగ్రామ్. ఇలా ఫంక్షన్ మాడ్యూల్ యూస్ చేయడం వల్ల, ఇలా ఫంక్షన్ రాయడం వల్ల ఈ ఫంక్షన్ని మనం ఇంకో ప్రోగ్రామ్స్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ ప్రోగ్రామ్ అనిపించవచ్చు, బట్ ఇఫ్ యూ రైట్ ఏ కాంప్లెక్స్ ప్రోగ్రామ్, లైక్ మీరు ఒక 3-4 కాంప్లెక్స్ ప్రోగ్రామ్ కలిపి ఒక కాంప్లెక్స్ ప్రోగ్రామ్గా రాసినప్పుడు ఏదన్నా ఇది యూజ్ అయినప్పుడు ఈ మాడ్యూల్ తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేస్తే, లైక్ ఇఫ్ యూ రైట్ దోస్ మాడ్యూల్ ఫంక్షన్ నేమ్ దేర్ అండ్ ఇఫ్ యూ గివ్ ద ఫైల్ నేమ్ వేర్ ఇట్ ఎగ్జిస్ట్, యూ కెన్ మనం ప్రోగ్రామ్ రాయకుండానే ఇట్ విల్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ మాడ్యూల్స్ ఇన్ algorithms, like in programming, and then we'll talk about choice of variables. మన algorithms రాసేటప్పుడు you should know వేరియబుల్స్ ఏంటి, కాన్స్టెంట్స్ ఏం యూజ్ చేస్తున్నామని కేర్ఫుల్గా మనం చూస్ చేసుకోవాలి. బికాస్ ఇంట్ అనేది ఒక డేటా టైప్. యూ కెనాట్ యూస్ ఇప్పుడు ఇంట్ ఉంది, ఇంటీజర్, ఇప్పుడు క్యారెక్టర్ అనేది రాస్తాం, క్యారెక్టర్ ఇంట్ పక్కన ఒక డేటా టైప్ పక్కన ఇంకో డేటా టైప్ రాకూడదు. అండ్ ఇంట్ని మనం వేరియబుల్గా యూజ్ చేయకూడదు. ఏబీసీ యూ కెన్ యూజ్ యాజ్ అ వేరియబుల్స్, ఇంట్, క్యారెక్టర్, ఫ్లోట్, ఇవన్నీ కీవర్డ్స్ ఇన్ సి. సమ్ కీవర్డ్స్ అనే సిని వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంట్ ఏబీసీ రాసాం, ఇవి డిక్లేర్ చేసాం వేరియబుల్స్ని అసైన్ చేసాం, ఫైన్. కానీ ఇక్కడ పక్కన a = 10, b = 5, d = 6 అని రాసాను. d = 6 రాసినప్పుడు మీకు ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే డి అనే వేరియబుల్ని మనం డిక్లేర్ చేయలేదు. సో మనం వేరియబుల్స్ రాసేటప్పుడు వెదర్ మనం డిక్లేర్ చేసామా లేదా, డిక్లేర్ చేసిన ఇనిషియలైజ్ చేసామా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి, లేకపోతే ఎర్రర్ వస్తాయి. అండ్ డేటా టైప్స్ని, కీవర్డ్స్ని, ఫ్లోట్ని ఇవంతా వేరియబుల్స్గా యూజ్ చేయకూడదు. సో చాయిస్ ఆఫ్ వేరియబుల్స్ అనేది
ఈ డిస్కస్ లైక్ ఈ టాపిక్. డాక్యుమెంటేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ అంటే ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ రాస్తున్నాను, ఇప్పుడు మీరు ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు యూ విల్ ఫైండ్ కామెంట్స్, దాని గురించి ఒక లైన్లో డబుల్ లైన్స్ యాడ్ చేసి ఉండి మీరు కామెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ కామెంట్స్ ఏంటంటే ఎక్స్ప్లెయిన్స్ ద లాజిక్, ఎక్స్ప్లెయిన్స్ ద మాడ్యూల్, ఆ పర్టికులర్ లాజిక్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కామెంట్స్ రాయడం వల్ల యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఐ సెడ్ లైక్ ఏ న్యూ యూజర్ కన్నా మీ ప్రోగ్రామ్ చదువుతున్నప్పుడు సో ఏ ప్రోగ్రామ్ అని తెలియాలంటే హీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై బై యూజింగ్ కామెంట్స్లో రాసి ఉంటుంది ఈ లాజిక్ లైక్ ఈ సమ్ ఫ్యాక్టోరియల్ లాజిక్ యూస్ చేశారు. సో హీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ ఇట్. సో కామెంట్స్ అనేది ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ అండ్ డాక్యుమెంటేషన్. సో డీబగింగ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే మనకు చిన్న ప్రోగ్రామ్స్ మీరు టైప్ చేస్తున్నారు, చిన్న ప్రోగ్రామ్స్ అయినా మీకు లాజికల్ ఎర్రర్స్ అనేవి వస్తుంటాయి. సో చిన్న ప్రోగ్రామ్స్ అయినా కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ అయినా ఫస్ట్ యూ హ్యావ్ టు రైట్ ద అల్గారిథమ్ అండ్ దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు రైట్ ద ప్రోగ్రామ్. ఎందుకంటే లాజికల్ ఎర్రర్స్ అనేది మనం అవాయిడ్ చేయలేం, టోటలీ యూ కెనాట్ అవాయిడ్ లాజికల్ ఎర్రర్స్ బట్ వీ కెన్ రెడ్యూస్ ఇట్. ఎలా రెడ్యూస్ చేస్తాం? బిఫోర్ డైరెక్ట్గా ప్రోగ్రామ్ రాయడం కన్నా జస్ట్ మనకు ప్రోగ్రామ్ బై హ్యాండ్ మనం రాసుకొని లైక్ అల్గారిథమ్ ఫస్ట్ బై హ్యాండ్ రాస్తాం, దెన్ దానికి తగ్గట్టు ప్రోగ్రామ్ రాస్తాం. అండ్ ప్రోగ్రామ్ రాసిన తర్వాత యూ హ్యావ్ టు చెక్ ద లాజిక్ యాజ్ వెల్. బై హ్యాండే మీరు ఇలా కంప్యూట్ చేసి లైక్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఎలా అయితే సాల్వ్ చేస్తారో అల్గారిథమ్ ప్రోగ్రామ్లో ఉన్న లాజిక్స్ కూడా మీరు సాల్వ్ చేసి తర్వాత ప్రోగ్రామ్స్ రాస్తే యూ కెన్ రెడ్యూస్ ద లాజికల్ ఎర్రర్స్. సో దిస్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అల్గారిథమ్స్లో ఏంటి? ఫస్ట్ వచ్చి పాత్, మనం అల్గారిథమ్ ఎలా రాయాలి, టాప్ డౌన్, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా జిగ్జాగ్ మేనర్లో కాకుండా లూప్స్, ఇటరేషన్స్ ఇలాంటివి యూస్ చేయకుండా టాప్ టు డౌన్ మేనర్లో రాస్తే it will be easily understandable. Modules, use of procedures to emphasize modularity అంటే మాడ్యూల్స్ యూస్ చేయడం వల్ల ఇట్ ఈస్ ఈజీ. లైక్ మాడ్యూల్స్ రాయడం వల్ల యూ కెన్ యూజ్ ఇట్ దోస్ మాడ్యూల్స్ ఇంకో దాంట్లో. ఇప్పుడు మాడ్యూల్స్ రాసాము, ఈ అల్గారిథంలో యూస్ చేసామని మేము రాయొచ్చు. దెన్ చాయిస్ ఆఫ్ వేరియబుల్స్ అనేవి మనం యూ కెనాట్ డిక్లేర్డ్ డేటా టైప్స్ కానీ ఇవన్నీ వేరియబుల్స్గా డిక్లేర్ చేయలేము. ఇన్ కేస్ మీరు ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేశారంటే దాన్ని ఇనిషియలైజ్ చేయాలి. అండ్ అక్కడ డిక్లేర్ చేయని వేరియబుల్స్ ఇనిషియలైజ్ చేయకూడదు బికాస్ ఇట్ షోస్ అన్ ఎర్రర్. డాక్యుమెంటేషన్లో కామెంట్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి, ఎందుకంటే వితౌట్ నాలెడ్జే లేకుండా ఇఫ్ సమ్మన్ రీడ్స్ యువర్ ప్రోగ్రామ్ దే కెన్ అండర్స్టాండ్ యువర్ ప్రోగ్రామ్ జస్ట్ బై రీడింగ్ ద కామెంట్ లైన్స్. అండ్ డీబగింగ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అంటే లాజికల్ ఎర్రర్స్ని తగ్గించడానికి ఫస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ప్రోగ్రామ్ డైరెక్ట్లీ you'll write an algorithm and you'll write the program and you'll check the program logic by hand itself and then you can write the program. This is implementation of algorithm.